యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగుంటారని ప్రభునందు విశ్వాసిస్తున్నాను. బాగున్నారండి? ధైర్యంగా ఉండండి, భయపడకండి. మనం భయపెట్ట వలన మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ఊరికనే మీరు ఆలోచించుకుంటా అయ్యో రేపు ఏం జరగబోతుందో, అది ఎలా జరగబోతుందో, ఈ కేసు ఎలా జరగబోతుందో, రేపు అప్పులు వాళ్ళు వస్తే ఏం చేస్తాను, ఇలా ఊరికనే మీలో మీరు కృంగిపోవటం వలన మీరు కలిసి వచ్చేది ఏమీ లేదు. దేవుని పాదాల దగ్గర మీ భారమంతా యెహోవా మీద మోపుతూ దేవుని పాదాలు పట్టుకుంటే ఏ సమస్యలైనా, ఏ శోధనైనా, ఏ బాధలైనా మీ నుండి తొలగిపోతాయి. దేవుడు తన అద్భుత కార్యాన్ని జరిగించడానికి ప్రారంభిస్తాడు. నేను ఈరోజు మీ కొరకు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాన్ని దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలనుకుంటున్న, మీతో వాగ్దానం చేసిన ఆశీర్వాదాలన్నీ నిబంధనతో కూడిందిగా ఉంటుంది. ఇది చాలామందికి తెలియకపోవటం ఎంతో విచారకరం. ఈరోజు పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి మీకు తెలియపరుస్తున్నాను. ఒక్క చిన్న నిబంధన దేవుడు మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాడు. అదేంటంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనం బట్టి అబ్రహాం లాగా ఎంతటినైనా విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దేవుని కోసం మనం విడిచిపెడితే మొదటిగా ఏదో కష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ తర్వాత మీరు ఎంతో ఆశీర్వదించబడతారు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనంలో మనం చూస్తే దేవుడు చెప్పినట్టుగానే తన దేశాన్ని, తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాడని ఆదికాండం 12:4లో మనం చూస్తున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది ఆగరును విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంట. అప్పుడు ఆగరును విడిచిపెట్టాడు, ఇస్మాయిల్ని విడిచిపెట్టాడు, తర్వాత ఇస్సాకును విడిచిపెట్టాడు. దేవుడు దేనైతే విడిచిపెట్టమన్నాడో అవన్నిటినీ విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు మీరు విడిచిపెట్టకూడదని నేను అడుగుతున్నాను. దేవుని చిత్తం కదా అబ్బాయిని వివాహం చేసుకోవటం, లేకపోతే పలానా అమ్మాయిని వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదని తెలిసినా కూడా ఎందుకు అది పట్టుకొని వేలాడుతూ ఉన్నారు? మీ కుటుంబంలో పలానా కార్యాలు దేవుని చిత్తం కాదని తెలిసినా కూడా ఎందుకు దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు? ఎంతకాలం వేలాడతారు? దేవునికి వ్యతిరేకంగా ఉండి మీరు ఏం చేస్తారు చెప్పండి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండి మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎంత దూరం వెళ్ళగలుగుతారు? ఎంత దూరం వెళ్ళగలుగుతారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మీరు పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే గుడ్డివాడు తన పై వస్త్రాన్ని విడిచిపెట్టాడో అప్పుడు ఆయన చూపు పొందుకున్నాడు, ప్రభు దగ్గరికి రాగలిగాడు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 51 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మీ పై వస్త్రాన్ని, మురికి వస్త్రాన్ని విడిచిపెట్టండి. ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు ఖచ్చితంగా దీవించబడతాం. చూడండి, బైబిల్లో మనం చూస్తే శిష్యులంట సమస్తాన్ని ప్రభు కోసం విడిచిపెట్టి వెళ్ళారంట. లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ఆ తర్వాత మనం చూస్తే శిష్యులు దేవుని బిడ్డలారా గొప్ప వాళ్ళు అయిపోయారు. ఈరోజు మీరు కూడా ఈ విడిచిపెట్టే అనుభవంలోనికి రండి. దేవుడు మనం ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. ఊరికనే ఏదో పట్టుకుని వేలాడుతా ఇదే నేను చేస్తాను, ఇలాగే ఉంటాను, మీకే అది ప్రమాదం. ఇంకా ఎంతకాలం మీరు ఉంటారు? ఎంతకాలం ఇలాగ ప్రభువుని ఎరగకుండా, రక్షణ పొందకుండా మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ఎప్పుడు ఎంతకాలం ఉంటారు? అబ్బాయి, ఇది అసలు కరెక్ట్ కాదు. మీరు విడిచిపెట్టాలి. ఏదైతే దేవుడు విడిచిపెట్టబడినాడో దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాల్సిందే, ప్రభు చిత్తం చేయాల్సిందే. ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. తండ్రి, విడిచిపెట్టే శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభా. కొంతమందికి చెడుని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, నీ చిత్తం కానిది తెలిసినా కూడా దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఇలాగ మేము విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి అబ్రహాం ఆశీర్వాదాన్ని కైవసం చేసుకోవడానికి సాయం చేయమని, బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన 37వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఈ మాటలు దీవించగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ. త్వరలో దేవునికి అద్భుత కార్యాన్ని మీరు పొందబోతున్నారు.